ఎంఆర్పిఎస్ ఏర్పడి 3 దశాబ్దాలుగా వస్తూ ఉంది. ఇక 3 దశాబ్దాలు జూలై 7వ తారీఖున మాత్రం ఒక కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నారు. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. మొత్తానికి ఎన్డీఏ గవర్నమెంట్ అయితే వచ్చింది కేంద్రంలో, ఇటు ఏపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా 3 కూటమి ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భం. మొత్తానికి పునాదులు పడిపోయి ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్నటువంటి సమయం రానే వచ్చింది అనుకోవచ్చా? సుప్రీంకోర్టులో మీకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందనేటువంటి ఆశ కలుగుతూ ఉందా? ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది న్యాయమని అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటున్నాయి, సమాజం ఒప్పుకున్నది. అన్యాయం జరిగింది అనేది, మాదిగలకు అన్యాయం జరిగిందని ఆధారంగా అనిపిస్తున్నది. కాబట్టి న్యాయ వ్యవస్థలో కూడా న్యాయం జరుగుతుందని ఆశించడం కరెక్టే అవుతుంది. కాబట్టి మేము ఆశిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు కూడా జూలై 2వ వారం నుంచి మొదలుకుంటే జూలై చివరి వారం వరకైనా అది వస్తుందేమో. అలా జూలై చివరి వారంలో వస్తే ఖచ్చితంగా వర్గీకరణ ప్రక్రియ కొద్దిగా ముందుకు సాగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉన్నది. మరొక వైపు ఈ ప్రక్రియను రాజకీయంగా పూర్తి చేయాల్సింది కూడా గౌరవ నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన వర్గీకరణకు అనుకూలంగా నిర్దిష్టంగా ఉన్న విషయం కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో వచ్చిన ప్రతి చోట కూడా వర్గీకరణకు అనుకూలంగా ఆయన మాట్లాడాడు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశాడు. అక్కడ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉన్నది. కాబట్టి మొదటిసారి వర్గీకరణ అమలు చేసిన వాళ్ళలో గౌరవ చంద్రబాబు నాయుడు గారే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేశాడు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ మన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వమే వర్గీకరణ అమలు చేస్తుందని చెప్పి ఆయన పదే పదే మాట్లాడుకుంటూ వచ్చాడు. కాబట్టి అక్కడ వర్గీకరణకు అనుకూలమైన నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావడం, వర్గీకరణకు అనుకూలమైన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 4వసారి ముఖ్యమంత్రి కావడం అనేది ఇక వర్గీకరణ త్వరగా జరుగుతుందని చెప్పి మాదిగలు సమాజం ఆశించడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు మొత్తానికి 3వసారి ప్రధానమంత్రిగా మోదీ అయితే అయ్యారు. ప్రధానమంత్రి అయినప్పటి ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకొని కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరు అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీజేపీకి దేశవ్యాప్తంగా కూడా. అంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వెళ్ళొచ్చాము, తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళొచ్చాము. అక్కడ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళొచ్చాము. ఈలోపు ఇంటర్నల్గా మా ఎంఆర్పిఎస్ కార్యక్రమాల మీద జూలై 7న జరగాల్సిన వాటి మీద మేము చర్చించుకుంటూ వస్తున్నాం. పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ త్వరలో మొదలు కాబోతున్నాయి కాబట్టి ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఎవరెవరిని కలవాలనే విషయంలో మరొకసారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న ఒక అంశం కీలక దశకు చేరిందని మేము భావిస్తున్నాం. పెద్దలు సంపూర్ణంగా ఆయన మద్దతుగా ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారి చేతిలో వర్గీకరణ జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్లో వెంటనే వర్గీకరణ అమలు జరుగుతుందని, తెలంగాణలో కూడా ప్రక్రియ ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీకి 4 సీట్లు ఉన్నటువంటి సీట్లు కాస్త 8 సీట్లకు పెరిగినటువంటి పరిస్థితి. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. దానిలో ఎంఆర్పిఎస్ పాత్ర గురించి ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే? దేశంలో ఎన్నికల ప్రక్రియ విశ్లేషణ మనం చూస్తే, ఓటింగ్ సర్లీ చూస్తే కొన్ని చోట్ల నష్టపోయిన కాడ 1% నుంచి 4-5% వరకు ఓటు నష్టపోయింది బీజేపీ. కొన్ని చోట్ల లాభపడ్డ కాడ 1% నుంచి 4-5% ఓటు లాభపడ్డదికి బీజేపీ. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 4 సీట్లను 8 సీట్లు పెంచుకున్నది. 14% ఓటు నుంచి 35% ఓటు పెంచుకున్నది. అంటే దాదాపు ఈ ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో 21% పైగా ఓటు పెరిగింది ఎక్కడన్నా ఉంటే తెలంగాణలో మాత్రం పెరిగింది. ఈ స్థాయిలో బీజేపీకి డబుల్గా సీట్లు పెరగడానికి కానీ, ఓటు పర్సెంటేజ్ 21% పెరగడానికి కూడా అందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బీజేపీకి అతి కీలకంగా మద్దతు ఇవ్వడం, ఎంఆర్పీ శ్రేణులు కూడా గ్రామానికి ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని నచ్చజెప్పి, మాదిగల్ని నచ్చజెప్పి ఓటేయించడం అనేది ఆ రోజు జరిగిన ప్రక్రియ. కాబట్టిగానే తెలంగాణలో ఈ స్థాయిలో ఓట్లు, సీట్లు పెరగడానికి దారితీసింది. తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే ఒక్క మాదిగకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా లేడు. ఇదే సందర్భంలో పార్లమెంట్లో కూడా మాదిగ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక మొత్తము కోట్లాది మంది ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రక్రియ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క పరిస్థితిని ఎట్లా చూడొచ్చు? నిజమే, ఇది మాదిగలకు అవమానం. 94లో మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఒక ఎంపీగా ఉండే, మధ్యలో 2 ముగ్గురైన రోజులు కూడా ఉన్నాయి. కానీ తెలంగాణలో అతిపెద్ద జనాభా గల ఎస్సీలో మాదిగలకు వారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి, అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 3లో మాకు 2 రావాల్సిన కాడ 3లో 1 కూడా మాకు ఇవ్వకపోవడం చూస్తే రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల సానుకూలంగా లేడని,
మాలలతో కుమ్మక్కయ్యే మాకు ఇంత ద్రోహం చేసిండనే విషయం స్పష్టంగా రుజువుతుంది. ఓకే, కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో కూడా తెలంగాణలో కాంగ్రెస్కు రావాల్సినన్ని సీట్లు రాలేదు, ఓట్లు రాలేదని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారే బాధ్యతను చేయాలి వాళ్ళు. ఇప్పుడు కొన్ని మధ్యప్రదేశ్ మీద కూడా కాంగ్రెస్ కమిటీ వేసింది, మనం ఇక్కడ ఛత్తీస్గఢ్ మీద కూడా కమిటీ వేసింది. మధ్యప్రదేశ్ అయినా ఛత్తీస్గఢ్ అయినా లేదా ఇంకో కొన్ని రాష్ట్రాలైనా సరే బీజేపీ అధికారం ఉన్నది ఆడ. కానీ కాంగ్రెస్ అధికారంలో రాష్ట్రం 6 నెలల క్రితం వచ్చిన రాష్ట్రం తెలంగాణ. మరి తెలంగాణలో మరి ఆ స్థాయిలో ఎందుకు పుంజుకోలేదు? పుంజుకోపోవడానికి కారణం ఏంది? జనరల్ సీట్లన్నీ మీరు రెడ్లకి ఇచ్చుకుంటే బీసీలు అందరూ ఓట్లేయాలన్నా? ఎస్సీ రిజర్వేషన్లన్నీ మాలలకి ఇచ్చుకుంటూ పోతుంటే మాదిగలకు అన్యాయం చేస్తుంటే మాదిగలకు మీకు ఓట్లేస్తారా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన కులపక్షపాతంగా ఉండి రెడ్లకు టికెట్ ఇప్పించుకొని బీసీలకు అన్యాయం చేయడం వల్ల మాల 2 కుటుంబాలతో, వెంకటస్వామి కుటుంబం, వివేక్ కుటుంబంతో ఉన్నాం, మల్లు కుటుంబంతో రేవంత్ రెడ్డి కుమ్మక్క అవడం వల్ల మాదిగలకు ద్రోహం చేశాడు. అదే సమయంలో వరంగల్లో మాకు ఉమ్మడి వరంగల్లో మాకు ద్రోహం చేసింది కడియం శ్యారి. అట్లాంటి కడియం శ్యారిని పార్టీలో చేర్చుకున్నది కూడా రేవంత్ రెడ్డి. అంటే మాకు సీట్లు రాకపోవడానికి రేవంత్ రెడ్డి కారణమని మాదిగలు భావించుకున్నారు. జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశాలు రాకపోవడానికి కూడా రేవంత్ రెడ్డి కారణం ఉండవని బీసీలు భావించుకున్నారు. కాబట్టికనే గణనీయమైన సంఖ్యలో బీజేపీకి బీసీలు ఓట్లేశారు, ఎస్సీలో మాదిగలు ఓట్లేశారు. ఈ పద్ధతి ఇదే కొనసాగింది అనుకో, రేవంత్ రెడ్డి గారి హయాంలోనే రేవంత్ రెడ్డి గారు దిగిపోతాడు, కాంగ్రెస్ కూడా లేకుండా పోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ సిచ్యువేషన్ ఉన్నదో, తమిళనాడులో కాంగ్రెస్కి ఏ సిచ్యువేషన్ ఉన్నదో, రేవంత్ రెడ్డి గారు ఇదే నిర్ణయం తీసుకుంటూ పోతే, బీసీలకు అన్యాయం చేసుకుంటూ పోతే, మాదిగలకు అన్యాయం చేసుకుంటూ పోతే, ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో చూసేది ఏంటంటే తమిళనాడు కాంగ్రెస్ పరిస్థితిని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితిని తెలంగాణలో కూడా చూడబోతాడు. దానికి కారకుడు రేవంత్ రెడ్డి అవుతాడు. రేవంత్ రెడ్డి గారిని ముందు తొలగించడం ద్వారా మాత్రమే వీళ్ళు కాంగ్రెస్ను బతికించుకోవడానికి అవకాశం ఉన్నదనే విషయాన్ని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు గుర్తించాలని కోరుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణలకు సంబంధించినటువంటి అంశం ఎక్కువగా తెరపైకి వస్తున్నటువంటి సందర్భం. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటి డిమాండ్ కూడా ఎక్కువగా వినబడతా ఉంది. దాని విషయంలో ఎంఆర్పీఎస్గా మీరేమన్నా మద్దతు ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? నా బీసీ సంఘాలకు, నా బీసీ ప్రజలకు నేను సంపూర్ణ మద్దతు ఇస్తా, అందులో భాగస్వామ్యం కూడా అవుతాను. నేను ఎస్సీ రిజర్వేషన్లు పెరగాలంటే 3% పెరుగుతాయి, ఎస్సీ రిజర్వేషన్లు పెరగాలంటే 2% పెరుగుతాయి. కానీ బీసీ రిజర్వేషన్లు 25% పైగా పెరుగుతాయి వెంటనే పెంచదలుచుకుంటే. దీనికి కులగణన సాకు చెప్పి నెలలు ఎందుకు తీసుకోవాలి టైము? కేసీఆర్ సమగ్ర సర్వే ఒక రోజులో పూర్తి చేసిండు కదా. ఆ సమగ్ర సర్వేలో ఒక జనాభే కాదు, వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు కూడా అందులో పొందుపరిచారు కదా. దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఇవ్వచ్చు కదా. పోని తమిళనాడు ఉన్నది, తమిళనాడులో 50% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తుండ్రు కదా. ఏ కులగణన చేసి బీసీలకు ఇస్తుండ్రు? అంచనా ప్రకారంగా బీసీలకు ఇంత శాతం ఉన్నదని చెప్పి ఇచ్చారు, అది అమలు జరుగుతుంది. ఇక్కడ అంచనా కూడా అవసరం లేదు. సమగ్ర సర్వే, కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వే ఉన్నది, ఆ నివేదిక తీసుకొని అమలు చేయవచ్చు. కథలు ఎందుకు, సాకులు ఎందుకు అంటే అవి వెంటనే లెక్కలు వస్తే ఖచ్చితంగా బీసీలు ఇంత శాతం ఉన్నదని మరింత నిర్దిష్టమవుతే అది జనరల్ స్థానాల్లో రెడ్ల అవకాశాలు, అగ్రకులాల అవకాశాలు తగ్గిపోతాయని చెప్పి భావించుకున్న రేవంత్ రెడ్డి గారు దాన్ని జాప్యం చేసే కుట్రల భాగమే ఒక కమిటీ, ఆ కమిటీ పేరుతో జాప్యం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టు ఏదంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, వెంటనే డిప్యూటీ సీఎం అయినటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్తో మీకు చాలా సన్నిహితమైనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం అయినటువంటి సందర్భాన్ని చూస్తే? ఓకే, సోదరుడు పవన్ కళ్యాణ్ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు, అది మనం ఆ విషయంలో అభినందించాలి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తను 2 చోట్ల ఓడిపోవడమే కాకుండా మిగతా అందరూ ఓడిపోయారు, రాజోల్లో ఒకరు గెలిచి కూడా ఆయన కూడా పార్టీ మారాడు. అంటే 2 చోట్ల ఒకే సమయంలో 2 చోట్ల ఓడిపోవడం అనేది కొంత మానసిక కుంగుబాటుకు దారితీస్తుంది, ప్రజల్లో కొంత నిరాశ నిస్పృహలు రావడానికి కూడా దారితీస్తుంది. ఆయన మానసిక కుంగుబాటును మళ్ళీ తట్టుకొని, ప్రజల్లో ఉండబడే ఆవేదనను కూడా తట్టుకొని, నిరాశ నిస్పృహలను కూడా తట్టుకొని క్రమక్రమేణా బయటపడి మరింత ముందుకు వెళ్ళి ఒక విరోచితమైన పోరాటానికి సంబంధించిన వ్యక్తిగా అతను నిలబడి ఈ స్థాయిలో ఫలితాలు రావడానికి ఆయన ప్రధాన కారకుడు అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఆయన పోరాటానికి అనుగుణంగానే ఫలితాలు వచ్చినాయి, ఆయన స్ఫూర్తిని ప్రజలు గ్రహించారు, అందులో డిప్యూటీ సీఎం అయ్యాడు. సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. జూలై 7వ తారీఖు ఎవరైనా రాబోతా ఉన్నారా పొలిటికల్కి సంబంధించినటువంటి వాళ్ళు? కేవలం ఎంఆర్పీఎస్ మాత్రమే మీ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ ఉందా? ఇప్పటి వరకు ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ సమావేశాలు 2 జరిగినాయి. ఆ రెండిట్లో ముందు కవాతు నిర్వహించాలనేది
ఒకటి అనుకున్నాం. ఆ కవాతు నిర్వహణకు ఎవరిని పిలవాలనే విషయంలో ఇప్పటికి మేము అనుకోలేదు. వాటి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న సమయంలో మేము 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్తాం కాబట్టి ఆ ఢిల్లీలో ఎవరెవరిని కలవాలి అనే విషయంలో చర్చించుకున్నాకనే ఒక నిర్ణయానికి వస్తాం. ఎంఆర్పిఎస్ మొత్తానికి సక్సెస్ అవుతుంది అనేటువంటి బలాన్ని అయితే మీరు చెప్పబోతున్నారు కదా సార్? తప్పకుండా. ఇది మందకృష్ణ మాదిగ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా మా యొక్క పోరాటం సఫలం అవ్వడానికి దగ్గరలోనే ఉందనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.